నా శాఖలో ఆయన పెత్తనం ఏంటి అంటూ ఒక మంత్రి, ఆ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మంత్రిని, నాకు తెలియకుండా పనులు ఎలా జరుగుతాయంటూ ఇంకో మంత్రి. ఇలా ఇద్దరు మంత్రుల మధ్య పంచాయతీ ఢిల్లీకి చేరిందా? టెండర్ల వ్యవహారం ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చురేపుతోందా? అసహనానికి గురైన ఆ మహిళా మంత్రి సదరు మంత్రిపై సీఎంకు ఫిర్యాదు చేసిందా? తన భార్య మంత్రి పదవికి ఎదురవుతున్న సమస్యలపై ఢిల్లీ పెద్దలకు భర్త మొరపెట్టుకున్నాడా? నిత్యం సొంత పార్టీలోనే వీరికి ఇంటి పోరు తప్పడం లేదా? అధిష్టానం వీళ్ల సమస్యను తీర్చడంలో విఫలమవుతోందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో హస్తం పార్టీ గెలిచిన తర్వాత రోజురోజుకు వరంగల్లో రాజకీయం అనేక మలుపులు తిరుగుతుంది. అయితే ఇదంతా ప్రతిపక్షాలతో మొదలవుతున్న గొడవ కాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సొంత పార్టీలోనే కొండా దంపతులకు మొదటి నుండి వ్యతిరేక నినాదాలు వెల్లువెత్తుతున్నాయి. మా పని మేం చేసుకుంటున్నాం అంటూ కొండా దంపతులు అంటుంటే, మా నియోజకవర్గంలో తలదూర్చి మేం చేయాల్సిన పనులు కూడా వారే చేసుకుంటూ పోతున్నారని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసికట్టుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకుగాను అధిష్టానం క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆ పంచాయతీ అక్కడితోనే ఆగక మరో వివాదానికి తెరలేపి అధిష్టానానికి సవాల్ విసురుతోంది. సొంత జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖకు ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అంతర్గతంగా రాజకీయ వార్ నడుస్తున్నట్లు పార్టీ వర్గాలు అప్పట్లోనే చర్చించుకున్నాయి. అప్పటి నుండి ప్రారంభమైన ఇద్దరు మంత్రుల మధ్య అంతర్గత వార్ తాజాగా రచ్చకెక్కింది. వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం నియమించిన నాటి నుంచి ఆయన వ్యవహార శైలిపై జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి అనేక విషయాలతో పాటు ప్రోటోకాల్ అంశంపై పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తనకు తెలియకుండానే, తనను సంప్రదించకుండానే కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇన్ఛార్జి మంత్రి హోదాలో పొంగులేటి తీసుకుంటున్నారని కొండా సురేఖ కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అటు దేవాదాయ శాఖలో ఇన్ఛార్జి మంత్రి పెత్తనమేంటని కొండా దంపతులు అంతర్గతంగా మదనపడుతున్నారట. మొన్ననే మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం కాకరేపగా అధిష్టానం రంగంలోకి దిగి వారి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది. ఇది మరొక ముందే తాజాగా కేబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. కాగా ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి నాడు పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన అంశంలో దేవాదాయ శాఖకు సంబంధించిన 71 కోట్ల పనుల టెండర్ తనకు తెలియకుండానే రావడంపై మంత్రి సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయమై సురేఖ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో గీసుకొండ పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయతీ కొండా సురేఖకు జిల్లా నేతలతో పొసగడం లేదన్న ఆరోపణలున్నాయి. తర్వాత మంత్రి సీతక్కతో వివాదం, బస్వరాజు సారయ్య వర్సెస్ కొండా మురళి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో వివాదం, కొండా మురళి వర్సెస్ కడియం శ్రీహరి, పోచమ్మ మైదాన్ సెంటర్లో కడియంపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం లేపాయి. తర్వాత భద్రకాళి దేవాలయంలో ట్రస్ట్ మెంబర్ల నియామకంలో తలెత్తిన వివాదం, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో వివాదం, తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కొనసాగుతున్న వివాదంతో చిక్కులు. ఇవన్నీ కొండా దంపతులు కొని తెచ్చుకుంటున్నారని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఓ పక్క ప్రతిపక్ష పార్టీల చేతిలో, మరోపక్క హైకోర్టు తీర్పులతో ఉక్కిరిబిక్కిరవుతుంటే మంత్రుల రచ్చతో ఇక మల్లగుల్లాలు పడుతుంది. మంత్రుల వ్యవహార శైలిపై ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.